రాజమౌళి సార్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు నటించిన 28 సినిమాలల్లా ఎన్నడూ ట్రై చేయని కొత్త మేకోవర్‌తోని మహేష్ బాబు దీంట్లో ట్రై చేయబోతున్నాడంట. ఇక దానికి తోడు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడంట. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ విషయానికొస్తే శానా విషయాలే బయటపడ్డాయి. ఇక అవేందనంటే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే ఈ సినిమా 2 భాగాల లెక్క తీయాలని అనుకున్నారంట. ఫిక్స్ అయిపోయారంట. అయితే ఈ సినిమా మొదటి భాగానికి 200 కోట్లు ఖర్చయితదంట. రెండో భాగానికి 200 నుండి 300 కోట్ల వరకు ఖర్చయితదని చెప్తున్నారు. ఇక ఇట్లాంటి టైంలో ఈళ్ళు దాదాపుగా ఈ సినిమా కోసం 2, 3 ఏళ్ల వరకు కష్టపడాల్సొస్తదంట. అందుకని ఈ టైంలో అయితే మహేష్ బాబు సార్ వేరే సినిమా చేసే ఛాన్స్‌లే ఉండవు. అందుకని రెమ్యునరేషన్ కూడా దానికి తగ్గట్టుగానే 100 కోట్లకు పైగా తీసుకుంటున్నాడంట. రాజమౌళి సార్ ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన కూడా ఏ మాత్రం తీసిపోకుండా హీరోకి తగ్గట్టుగానే నాకు కూడా అంతనే కావాలి, సగం సగం తీసుకుందామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడంట. అయితే రాజమౌళి సార్ ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అందరూ అంటున్నారు. టాక్‌లయితే వినబడుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో హాలీవుడ్ టెక్నీషియన్‌లకి బరిలోకి దించుతున్నాడంట. దానికి తోడు 'ఆర్ఆర్ఆర్‌లా' నాటు నాటు పాట కోసమే ఆస్కార్ దాకా పోయిన రాజమౌళి సారు మహేష్ బాబు చేస్తున్న సినిమాలో ఏకంగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమా, బెస్ట్ హీరో నామినేషన్‌లలో చేరాలని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడంట. అయితే కేవలం ఈ సినిమా ప్రొడక్షన్ కాస్టే 200 కోట్లు ఖర్చయితుంటే అదొక్కటే కాకుండా ప్రమోషన్‌లు, దానికి తోడు రెమ్యునరేషన్‌లు ఇయన్నీ కలిపి ఎక్కువనే అయితాయని అంచనాలైతే ఏస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేసేటప్పుడే పక్కాగా లెక్కతోని ప్లాన్ చేసుకొని వచ్చినట్టు రాజమౌళి సార్‌ని చూస్తే అర్థమవుతున్నది. మీలా ఎంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు? మహేష్ బాబు ఈ సినిమాలో ఎట్లాంటి లుక్‌తో రాబోతున్నాడు? గెస్ చేసి కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుకుంటుంటది అది కూడా నొక్కురి మళ్ళొస్తా.